జగన్మాతా పితరులైన శ్రీ మహాకామేశ్వరి శ్రీ మహాకామేశ్వరుల అర్ధనారీశ్వర తత్వమును వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 86వ భాగము. కామేశ్వరాలింగితాంగి శ్రీ లలితాపరా భట్టారిక యొక్క అంశాస్వరూపమైన జగన్మాత శ్రీ మహాకామేశ్వరీ దేవి శ్రీ మహాకామేశ్వరునిచే ఆలింగనము చేసుకొనబడిన అంగము అనగా శరీరము కలిగినది. జగన్మాతా పితరులది అర్ధనారీశ్వర తత్వము. వారి శరీరాకృతులు ఎప్పుడూ కూడా ఆలింగితమైనవై ఉంటాయి. అర్ధనారీశ్వర తత్వం అంటే శరీరంలో సహభాగమును పంచి ఇవ్వడం కాదు, భర్త తీరుని గమనిస్తూ ఎక్కడ ఎలా ఉండాలో గ్రహించి పతి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం. ఇదే ఆలింగనము అనే పదమునకు అసలైన అర్థము కానీ శారీరకమైన ఆలింగనము కాదు. స్త్రీ పురుషులు సమానం అనే వాదనను ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారు. కానీ పురాణ కాలం నుంచే స్త్రీ పురుషులు సమానం అని అర్ధనారీశ్వర తత్వము ద్వారా ఈ లోకానికి వెల్లడించాడు పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుడు ఆపాద శిరః పర్యంతం అటు శారీరకంగాను ఇటు ప్రతి ఆలోచనలలోనూ సమానంగా ఉంటారు. భార్యాభర్తలిరుల మధ్య అన్యోన్య దాంపత్యము కలిగి ఆచరణలో, ఆలోచనలో, ఆచరించే కర్మలలో, కార్యములలో, నిర్ణయాలలో ఒకటిగా ఉండాలని సూచించేదే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కామేశ్వరాలింగితాంగి అని కీర్తించిన నామము. కామేశ్వరాలింగితాంగి అను నామమునకు మరొక అర్థము కామేశ్వరుని చేత అంగీకరింపబడిన శరీరము కలిగినది శ్రీ మహాకామేశ్వరి అనగా తనలో చైతన్యమైన కామేశ్వరి శక్తిలో తాను కూడా చైతన్య స్వరూపముగా ఉండి కామేశ్వరుడు లోక వ్యవహార ప్రవర్తకుడవుతున్నాడు. ఈ నామము శ్రీచక్రములోని శివ శక్తి చక్రముల యొక్క అవినాభావ సంబంధమును తెలియజేస్తుంది. 4 పైకి చూపే సమద్విబాహు త్రిభుజాలు పురుష రూపమైన శివుడిని సూచిస్తాయి. 5 క్రిందకి సూచించే త్రిభుజాలు స్త్రీ స్వరూపమైన శక్తిని సూచిస్తాయి. ఈ విధముగా నిర్మితమైన చక్రమే నవయోని చక్రము. కామేశ్వర సుఖప్రద, కామేశ్వర సుఖప్రద అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామము ఎంతో లోతైన అర్థము గల నామము. ఈ నామములో సుఖము అన్న పదమునకు ప్రాపంచికమైన అర్థమును తీసుకొనకూడదు. కామేశ్వరునికి సుఖమును కలుగజేయునట్టిది కామేశ్వర సుఖప్రద. అది ఎటువంటి సుఖము? సచ్చిదానంద సాక్షాత్కారమైన సుఖము. ఈ సుఖముని బృహదారణ్యక ఉపనిషత్తు దేవో భూత్వా దేవానప్యేతి, దేవతాభావనము చేసి ఉపాసించు వారలకు దేవతారూపముతో అనుగ్రహించును అనగా తాను దేవుడై దేవులను పొందును అని వివరించింది. ఈ వివరణచే మనము అర్థము చేసుకొనవలసిన విషయమేమిటంటే పరమేశ్వరి తనని నమ్మి తనను ఆశ్రయించుకున్న భక్తులకు కామేశ్వరి కామేశ్వరులకు భేదము లేకపోవుటచే సచ్చిదానందాత్మకముగు మోక్షమును ప్రసాదించును. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ బ్రహ్మస్వరూపమైన తపస్సిద్ధిలో ఉండి తనలో తాను రమిస్తూ ఉంటాడు. అదే ఆయనకు సచ్చిదానంద సుఖము. పరమేశ్వరునిలో చైతన్య రూపిణిగా ఉండి ఆయనకు బ్రహ్మానందమును సుఖమును కలిగించు శ్రీ మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కామేశ్వర సుఖప్రద అన్న నామముచే కీర్తించింది. కామేశ్వర ప్రణయిని మనము గత నామములో వివరించుకున్నట్లుగా కామేశ్వరునకు ప్రియమైనది.
ఆయన ఎల్లప్పుడూ దక్షిణామూర్తి స్వరూపముగా ఉండి తాను అనుభవించే సచ్చిదానందాత్మక సుఖమే జగన్మాత. అటువంటి సుఖమునకు విషయభూతమైనది, అటువంటి సుఖమును కలిగించే చైతన్య స్వరూపిణి అయిన పరమేశ్వరి కామేశ్వరునకు ప్రణయిని అనగా అత్యంత ప్రీతికరమైనది. జగన్మాత పరమానందం అనగా అంతులేని ఆనందమే తన స్వరూపముగా కలిగినది. అటువంటి ఆనంద స్వరూపమే కామేశ్వర ప్రణయిని అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామము. ఈశ్వరునితో కూడి ఉన్న అటువంటి చిదానంద స్వరూపమును జగద్గురువులైన ఆదిశంకరులు నిర్వాణ షట్కములోని 6వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అహం నిర్వికల్పో నిరాకార రూపః విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తి న బంధః చిదానందరూప శివోహం శివోహం. సంకల్ప వికల్పములు లేనివాడను, ఆకారము లేనివాడను, సర్వవ్యాప్తుడైన వాడను, సర్వ ఇంద్రియములలో వ్యాపించి ఉన్నవాడను, సమానత్వము కలిగిన శుద్ధమైన జ్ఞాన స్వరూపుడను, ఆనంద స్వరూపుడను, మంగళకరుడను అయిన శివుడను నేనే. ముక్తి అనున్నది కాని బంధనము అనున్నది కాని నాకు లేవు. శివ శివ ఇరువురు కూడా ఒకటే. పై శ్లోకములో వివరించబడిన పరమానందము, బ్రహ్మానందము, మంగళస్వరూపము, జ్ఞానస్వరూపము కలిగిన వాడు అన్న ఏ గుణములను ఈశ్వరుడు కలిగి ఉన్నాడో జగన్మాత శ్రీ మహాకామేశ్వరీ దేవి ఆయనలో ఆ గుణముల స్వరూపమై ఉండుట వలన ఆ గుణములన్నిటికీ విషయభూతమైనదగుట వలన కూడా ఈశ్వరునకు పరమేశ్వర ప్రణయిని అనగా ప్రీతికరమైనదగుట వలన శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కామేశ్వర ప్రణయిని అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో